నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. పశ్చిమాసియా మరోసారి బగ్గుమంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. తొలుత ఇరాన్ సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులే లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైన దాడులు శుక్రవారం సాయంత్రం కూడా కొనసాగాయి. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను ఇరాన్ కోల్పోయింది. ఆ దేశ అణుకేంద్రాల్లోని మౌలిక వస్తువులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు, 329 మంది గాయపడ్డారు. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే దీనిని టెల్ అవీవ్ వర్గాలు తోసిపుచ్చాయి. ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి పంపింది. ఆ తర్వాత శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలేంలలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. పదుల సంఖ్యలో ఇజ్రాయేలీలు గాయపడ్డారు, పలు భవంతులు దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు అమెరికా సహకారాన్ని అందిస్తోంది. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల లక్ష్యంగా శుక్రవారం రాత్రి 200కు పైగా క్షిపణులు టెహ్రాన్ వైపు నుంచి దూసుకొచ్చాయని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పౌర నివాసాలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్కు ఇజ్రాయెల్ రాజకీయ పార్టీల నేతలు హెచ్చరించారు. అయితే ఇరాన్ ఎదురుదాడిలో నష్టం వివరాలను ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించలేదు. దేశంలో మాత్రం ఆతేయిక పరిస్థితిని విధించింది. దేశవ్యాప్తంగా సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మండిపడ్డారు. శిక్ష తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్పై హుంకరించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మరోవైపు ఇప్పటికైనా తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు సూచించారు. తాజా ఘర్షణపై ప్రపంచ దేశాలు స్పందించాయి. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరు దేశాలకు హితవు పలికాయి. ఇరాన్ ప్రతిదాడికి దిగడంతో పశ్చిమాసియాకు యుద్ధ నౌకలను, సైనిక వ్యవస్థలను అమెరికా తరలిస్తోంది. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు 12% పైగా పెరిగాయి. ఇరాన్ కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ తొలుత దాడులు చేసింది. శుక్రవారం ఉదయం, రాత్రి కూడా దాడులు కొనసాగించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్లోని అణుకేంద్రాలు, సైనిక ప్రధాన కార్యాలయం, క్షిపణి స్థావరాలు లక్ష్యంగా టెల్ అవీవ్ వ్యూహాత్మకంగా ఈ ప్రణాళికను అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ముందుగా దెబ్బతీసిందని, దీనికోసం ఆ దేశంలోకి రహస్యంగా డ్రోన్లను తరలించి అక్కడే ఓ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించిందని ఇజ్రాయెల్ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత యురేనియం శుద్ధి కేంద్రాలపై 200కు పైగా యుద్ధ విమానాలు, క్షిపణులతో పలుమార్లు దాడులు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరాక్ కీలక అణు కేంద్రం ఉన్న నతాంజ్లోనూ పేలుళ్లు సంభవించాయి. పోర్టో, ఇస్ఫహాన్ పైన శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ దాడి చేసింది. తాజా దాడులతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీశామని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. పశ్చిమ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డజన్ల కొద్దీ రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ ధృవీకరించింది. దేశవ్యాప్తంగా ఆతేయిక పరిస్థితిని ప్రకటించింది. కెర్మాన్ షాహ్, టెహ్రాన్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు పేర్కొంది. తమ అణుకేంద్రాలు సురక్షితంగానే ఉన్నాయని అర్థం స్ఫురించేలా దాడులు జరిగిన ప్రాంతాల్లో రేడియేషన్ ఏమీ పేరగలలేదని ఇరాన్ పేర్కొంది. ఇరాన్లోని నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కూడా ధృవీకరించింది. ఇరాన్ మిలిటరీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పేలుళ్లలో ఆ దేశానికి చెందిన పలువురు సైనికాధికారులతో పాటు 3 మిలిటరీ విభాగాల అధినేతలు చనిపోయారు. వీరిలో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ చీఫ్ మేనేజర్ జనరల్ హోసెన్ సలామీ, సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరీ, దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి జనరల్ అమీర్ అలీ హజీజదే ఉన్నట్లు సుప్రీం లీడర్ ఖమేనీ నిర్ధారించారు. దీంతో ఆ దేశం కీలక సైనిక నాయకత్వాన్ని కోల్పోయినట్లు అయింది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించింది. అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. ఇజ్రాయెల్పై ప్రతీకారం తప్పదని ఖమేనీ, ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ హెచ్చరించారు. నివాసాలపై దాడి చేసి ఇజ్రాయెల్ తన దుర్మార్గపు స్వభావాన్ని మరోసారి బహిర్గతం చేసిందని ఖమేనీ మండిపడ్డారు. ఆ వెంటనే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు మొదలయ్యాయి. ఇరాన్పై తాజా దాడికి ఇజ్రాయెల్ రైజింగ్ లయన్ అని పేరు పెట్టింది. తమ దేశ ఉనికిని కాపాడుకునేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ప్రధానమంత్రి నేతన్యాహు తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాల వల్ల తమ దేశానికి కలిగే ముప్పును తొలగించేందుకే ఈ చర్యను చేపట్టామన్నారు. రైజింగ్ లయన్ తొలి దశ మాత్రమే పూర్తయిందని, ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉద్రిక్తతల దృష్ట్యా ఇరాక్ ముందు జాగ్రత్త చర్యగా తమ గగనతలాన్ని మూసివేసింది. అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు తమ గగనతలం నుంచి వెళ్లాయని ఇరాక్, జోర్డాన్ తెలిపాయి. తమ భూభాగంలో కూలిపోయే ప్రమాదం ఉందని భావించి వాటిని కూల్చివేసినట్లు జోర్డాన్ ప్రకటించడం గమనార్హం.